హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మన 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే అర్లీగా జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద ఆ క్యాండిడేట్స్‌కి కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. ఇంటర్వ్యూస్ మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనం నెక్స్ట్ చూద్దాము. 2 లొకేషన్స్‌లో అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సేక్మెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇది కూడా హైదరాబాద్‌కి నియర్ బై అయితే లొకేటెడే ఉంటుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ప్రోమియా థెరపెటిక్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫార్ములేషన్ యూనిట్ అనమాట. ఇది కూడా మనకి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సుల్తాన్‌పూర్ అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి నియర్ బై అయితే ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము ఈ వీడియోలో. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 4థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సారీ, 3 అండ్ 4 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఫార్మా ఫీల్డ్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశం అయితే ఉంది. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే బైపీసీ గాని, ఎంపీసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకొచ్చేసి 50% పాస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24 ఇంకా 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. 18 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి. ఓకే. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో కంపెనీ లొకేటెడ్ అయ్యి ఉంది. కానీ ఇంటర్వ్యూస్ మాత్రం హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, విజయనగరం ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి 3 జనవరి రోజు ఇంటర్వ్యూ సాటర్డే రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. విజయనగరం లొకేషన్‌లో. లొకేషన్ వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్, తోటపాలెం, బాలాజీనగర్, విజయనగరం అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఎవరైతే విజయనగరంకి నియర్ బై ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా విజయనగరంలో ఏదైతే గాయత్రి డిగ్రీ కాలేజ్, తోటపాలెం, బాలాజీనగర్, విజయనగరం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4థ్ జనవరి రోజొచ్చేసి వైజాగ్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి లొకేషన్ చూసుకుంటే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, యూనిట్ 5, తానం విలేజ్, పరవాడ, వైజాగ్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఇంటర్వ్యూ. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంటర్మీడియేట్‌లో బైపీసీ లేదా ఎంపీసీలో క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడొచ్చేసి మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఫ్రీగా హైయర్ ఎడ్యుకేషన్ మీకు ఎవరైతే డిగ్రీ చేయాలి ఇంటర్మీడియేట్ తర్వాత అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చేసే అవకాశం కూడా కంపెనీ కల్పిస్తుంది. అది కూడా మీకు మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు జాబ్ చేస్తూనే డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు. అలాగే దాంతో పాటు మీకు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ అనేది కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దాంతో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మేల్ క్యాండిడేట్స్‌కి సెపరేట్‌గా, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సెపరేట్‌గా ఉంటుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇవొచ్చేసి కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ అనమాట. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్ విలేజ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ సెలక్షన్. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, దాంతో పాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్, ఇంకా పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఇంటర్మీడియేట్ మీద ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకొచ్చేసి 60 డేస్ పాటు మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు స్టైఫండ్ అనేది కంపెనీ పే అయితే చేస్తుంది 5,000 పర్ మంత్. ఆ 2 మంత్స్ తర్వాత మీరు జాబ్‌లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో కూడా మీకు ఫ్రీగా అకామిడేషన్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా బుక్స్, క్లాత్స్, షూస్ అవన్నీ కూడా కంపెనీ ఆ టైంలో ప్రొవైడ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఓకే.
ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెగ్మెంట్ ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఇదొచ్చేసి మనకి ఆప్టిమస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. సెగ్మెంట్ ఫార్మా వెంచర్స్ అని చెప్పి ఉంది గదా! దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకి 2 జనవరి నుంచి 10థ్ జనవరి వరకు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు ఎళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఏ క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఇంకా బీఈ ఈ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. ఎవరైతే బీటెక్ ఇంకా బీఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి చూసుకుంటే బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లేదా కెమికల్ అనే ఈ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రీమ్స్‌లో మీరు బీఈ గాని, బీటెక్ గాని కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతో పాటు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవైతే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్ అందరికీ గూడా. ప్రొడక్షన్‌లో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ గూడా 2 జనవరి నుంచి 10థ్ జనవరి లోపు ఇంటర్వ్యూ లొకేషన్ ఏదైతే ఉందో ఆప్టిమస్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 రామలింగంపల్లి, బొమ్మల బొమ్మల రామారం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది హైదరాబాద్‌కి ఔట్‌స్కట్ అనమాట. యాదాద్రి దగ్గర ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరందరూ గూడా. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరైతే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీఈ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. కానీ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రోమియా థెరపెటిక్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి సుల్తాన్‌పూర్ అనే లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ కంపెనీ లొకేటెడే ఉంటుంది హైదరాబాద్‌కి నియర్ బై. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈటీపీ అనే డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఈటీపీ డిపార్ట్మెంట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఐపీక్యూఏ అంటే క్యూఏ డిపార్ట్మెంట్ అనమాట. ఐపీక్యూఏలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఐపీక్యూఏ అనేది సబ్ డిపార్ట్మెంట్ అనమాట. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. 2-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. 2 వేకెన్సీస్ ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి. అలాగే బిజినెస్ డెవలప్‌మెంట్ అనే డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు ఏ గ్రూప్‌లో కంప్లీట్ చేసినా పర్లేదు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. బిజినెస్ డెవలప్‌మెంట్ అనే ఈ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. 2 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో రిక్రూట్‌మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది మీకు. 2 వేకెన్సీ ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. careers@promia.in అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ అలాగే దాంతో పాటు 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని. అక్కడి నుంచి కూడా వాళ్ళు మీ వాట్సాప్‌ని రీడ్ చేసి మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 9100554457 ఇంకో నంబర్ వచ్చేసి 9100554484 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు. వీటికి మీ వాట్సాప్‌లో అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ వచ్చేసి కంపెనీ లొకేషన్ చూసుకుంటే ప్రోమియో థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెడికల్ డివైస్ పార్క్, సుల్తాన్‌పూర్, అమీన్‌పూర్, సంగారెడ్డి అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే. ఇది ఈ ప్రోమియో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.